మన పక్క రాష్ట్రం ఆంధ్రకు అమరావతినే రాజధాని అని ఫిక్స్ చేసిరు కదా లాస్ట్కు. రాజధాని పనులకు రెండోసారి ముగ్గు వాసిరు. ఇక ఈ పేరంటానికి మన మోడీ సారు, చంద్రాల్ సారు, పవన్ అన్న, లోకేష్ అన్న ఇగో వీళ్ళందరూ స్టేజ్ మీద ఉండి ఓపెనింగ్లు చేసిరు. సరే మంచిదే, వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ రాజధాని, వాళ్ళ ఓపెనింగులు, వాళ్ళ పేరంటాలు, వాళ్ళ సంబరాలు వాళ్ళ ఇష్టము, వాళ్ళు చల్లగా ఉండాలి. తెలంగాణలో అంటేనే ఎదుటోళ్ళు మంచిగా ఉండాలి అని కోరుకునేటోళ్ళం మనం. అవసరమైతే జర సాయంగా కూడా ఉంటాం. కానీ అక్కడి లీడర్లే తాపకోసారి మన మీద ఏడుస్తారేందోల్లా. ఊ అంటే మన మీద పడి గులుగుతారేంది? ఈ గులుగుడు రోగమేంది అసలు వాళ్ళకు? అరే వాళ్ళ పనేందో వాళ్ళు చూసుకోకనట మన తెలంగాణ తెరువుకెందుకు వస్తురు? గిదే నాకు మంచిగా అనిపిస్తలేదు. మళ్ళా ఈ తాపాల నోటి నుంచి ఎసోంటి అనుమత్యాలు రాలనాయో ఇన్నూరు మీరు గిట్లా. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. సరే, అమరావతి రెండోసారి ఓపెనింగ్ పేరంట మంచిగానే చేసుకున్నారు. మన మోడీ సార్ కట్టుకొత్తి ఇక పనులు స్టార్ట్ అని చెప్పిండు. అయితే ఇక స్పీచ్లు ఉంటాయి కదా, స్పీచ్లు ఎవ్వరికి దోషినట్టు మాట్లాడుకున్నారు. అయితే చంద్రాల్ సార్ వారి పుత్రరత్నం శ్రీమాన్ లోకేషన్ సార్ వారు ఏమన్నాడో ఒక్క మాటనైతున్నర్రి. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. అగనట కట్టుబట్టలతోని మెడబట్టి నూకినమాట. ఇది సంగాకుంటే ఇంకేందన్నట్టు అసలు ఆడ జరుగుతున్న కార్యం ఏంది, లోకేషన్ బాబు పెడుతున్న ముచ్చటేంది, నడిమిట్ల తెలంగాణ జిక్కర్ ఎందుకు తీసిరు, ఎంతసేపు మన మీద పడి ఏడ్చిడేందో వల్ల నాకు అర్థం కాదు. ఇప్పుడనే కాదు, సందు దొరికినప్పుడల్లా చంద్రాల్ సార్ది అదే మాట, పవన్ అన్నది గదే ముచ్చట, మోడీ సార్ది గదే రాగం. ఫస్ట్ సారి అమరావతి ఓపెనింగ్ అప్పుడైతే మోడీ సార్ ఏమనడల్లా యాదుకున్నదా, బిడ్డను గాని తల్లిని చంపిండని దిక్మల ముచ్చట చెప్పిండు. అప్పుడే మన తెలంగాణ మస్తు బాధపడ్డది. ప్రధాని పదవిలో కూర్చున్న మనిషి తెలంగాణ మీద గట్ల ఆడిపోసుకున్నాడు తరిక గానే కాదని మన జనం రోడ్ల మీద కూడా వచ్చారు. यहाँ तेलुगु भाषी लोग भी बहुत रहते हैं। भाइयों बहनों, आंध्र प्रदेश का क्या हाल कर दिया उन्होंने। ये कांग्रेस पार्टी ऐसी कैसी डॉक्टर है जो बच्चे को तो जन्म दे लेकिन मां को मार दे। तेलुगु भावना, तेलुगु स्पिरिट, तेलुगु गौरव, ये मां के रूप होता है। उन्होंने मां को मार करके बच्चे का जन्म देने का पाप किया है। ఇక చంద్రాల్ సార్ గురించి అయితే సెపరేట్ గా చెప్పవలసిన పని లేదు. ఎప్పటికీ ఏదో ఒకటి అంటేనే ఉంటాడు. ఇక పవన్ అన్ననైతే తెలంగాణ ఇచ్చినప్పుడు నేను 11 రోజులు ఉపాసం వన్నా నాకు సహించలే, బువ్వ కూడా తినబుద్ధి కాలే, నాకు మంచిగా అనిపించాలని మన తెలంగాణ మీద కుళ్ళుబోతానని బయట పెట్టుకున్నాడు. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. ఇక ఇప్పుడు లోకేషన్ బాబు ఎన్నాళ్ళ బట్టి లోపల దాచుకున్నాడు. అరే ఎవరి రాష్ట్రం వాళ్ళదైపోయినాక ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకోవాలి. కానీ తాపుకోసారి మనం ఇది ఏడుచుడేంది? అసలు నన్ను అడిగితే ఆంధ్ర జనాన్ని తెలంగాణలో వంపలే, వాళ్ళ మీద కోపం ఏం పెట్టుకోలే. కానీ మన తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రాల్ సారు ఆయనే ప్రియ శిష్యునితోని కలిసి కూల్చుదామని చూసినందుకే కరకట్ట అవతలకు సాగదొల్లిరు. గిది మర్చిపోతే ఎట్లా లోకేషన్ బాబు అని నిలదీస్తురు జనాలు. అవుగాని పేరంటంలో పవన్ అన్న స్పీచ్ అయిపోయినాక మన మోడీ సార్ దగ్గరికి పిలిపించుకొని ఆయన చేతిలో చాక్లెట్ పెట్టిండు. తీసుకో తీసుకో, నోరు తీపి చేసుకో అనుకుంటా. పవన్ అన్న మాటలు విన్నాకనే చాక్లెట్ ఎందుకు చేతిలో పెట్టిండు కావచ్చు. ఏమో పట్టురి, వాళ్ళ అభిమానులు వాళ్ళే.